అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పండ్ల తోటల్లో కలుపు యాజమాన్యం, వర్షాకాలంలో జీవాల్లో వచ్చే వ్యాధులు నివారణ, ఆయిల్ పామ్ తోటలను నష్టపరుస్తున్న ఎలుకలు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర పద్ధతులు, నెల్లూరు జిల్లా ఎడగారు వరిలో సమగ్ర సస్యరక్షణ చర్యలను ప్రోత్సహించే దిశగా వ్యవసాయ శాఖ కృషి, ఎలుకలు ఆ పేరు వింటేనే రైతులంతా ఉలిక్కి పడతారు. ఒకప్పుడు ఇల్లు గోదాముల్లో అధిక నష్టం చేసే ఈ ఎలుకలు మాగాణుల్లోని వరిని, మెట్ట పంటలైన ప్రత్తిని, ఉద్యాన పంటలైన కొబ్బరి, ఆయిల్ పామ్ తోటలను నష్టం చేస్తున్నాయి. ఇవి తినేదానికన్నా కొరికి నష్టం చేసేదే ఎక్కువ. వీటి నివారణకు ఏ ఒక్క రైతో కాకుండా ఆ ప్రాంతంలోని రైతులందరూ కలిసి సమిష్టిగా సమగ్ర పద్ధతులను ఆచరించాల్సి ఉంటుంది. ఆయిల్ పామ్ తోటల్లో ఎలుకల నష్టం నివారణ చర్యల గురించి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం, మన్యం జిల్లా రస్తాకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసరాజు నుంచి తెలుసుకుందాం. ఈ పార్వతీపురం మన్యంలో కానీ లేకపోతే రాష్ట్రంలో కూడా ఆయిల్ పామ్ అనేది ఎక్కువగా సాగు చేయబడుతున్న పంట. అతి ప్రధానమైన సమస్య ఈ మధ్యలో గమనించినట్లయితే ఎక్కువ మందిగా రైతు సోదరులు చెప్పడం జరుగుతుంది ఏంటంటే ఎలుకలు అనేవి చాలా నష్టం చేయడం జరుగుతుందని చెప్తున్నారు. ఆయిల్ పామ్లు ఎక్కువగా 3 రకాలైన ఎలుకలు మనకి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీంట్లో చూసినట్టు ర్యాటస్ అని ఒక ఎలుక, దాంతో బ్యాండికోటస్ బెంగలెన్సిస్ అని ఒకటి, బ్యాండికోటస్ ఇండికా అనే ఈ 3 రకాల ఎలుకలు అనేవి ఈ ఆయిల్ పామ్లో కానీ కొబ్బరిలో కానీ అత్యంత నష్టపడతాయి. ఈ ఆయిల్ పామ్లో చూసినట్లయితే ఇవి ఈ ఆకుల్ని కానీ అదేవిధంగా చిన్న మొక్కలైన అంటే 1 నుంచి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉన్న మొక్కల యొక్క మొదల్లో చేరి కణజాలాన్నంతా నశింపజేసి ఆ చెట్టు పడిపోయేటట్టు, ఆ చెట్టు నాశనం అయ్యేటట్టు ఇవి చేస్తూ ఉంటాయి. ఈ ఎలకలకున్న సహజ లక్షణం ఏంటంటే దానికి రోజు దానికి ఏదో ఒకటి కొరకపోతే దానంతట ఆ పళ్ళు అనేవి దాని లోపల మెదడులోకి వెళ్ళిపోయి చచ్చిపోతాయి. కాబట్టి ఆ లక్షణం వల్ల దాన్ని ఏదో ఒకటి కొరకాలనే దాని యొక్క గుణంతో నష్టం ఎక్కువగా కలుగు చేస్తుంది. అంటే మనకు ఆకులు కత్తిరించి పడిపోవడము, అదేవిధంగా బొరేలు కన్నాలు అనేవి ఎలుక కన్నాలు కూడా కనబడడం జరుగుతుంది. ఇవి మనం గమనించినట్లయితే రైతు సోదరులు ఇమ్మీడియట్గా దాన్ని నశింప చేయడము, అదేవిధంగా ఎక్కడైతే ఈ బరోస్ మనకు కనబడినట్టు దానికి ఏదో ఒక మెకానికల్ పద్ధతిలో కానీ రసాయన పద్ధతిలో కానీ ఆ యాజమాన్య పద్ధతుల ద్వారా దాన్ని నివారించుకున్నట్లయితే మాత్రమే ఆ చెట్టును మనం సంరక్షణ జరుగుతుంది. అయితే దీనికి సంరక్షించే విధానాలు చూసుకున్నట్లయితే మనకి ఎక్కడైతే కొంచెం చెత్తగా ఉంటుందో అక్కడ ఈ ఎలకలు ఎక్కువ ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా సాగు యాజమాన్యంలో చెప్పే మొదటి 1వ సంవత్సరం 1 మీటర్ వెడల్పులోను, 2వ సంవత్సరం 2 మీటర్ల వెడల్పులోను, 3వ సంవత్సరం 3 మీటర్ల వెడల్పులో పల్లెం అనేది అత్యంత చక్కగా ఎటువంటి కలుపు మొక్కలు లేకుండా, ఎటువంటి చెత్త లేకుండా చాలా శుభ్రంగా ఉండాలని మనం చెప్తుంటాము. అది చేసినట్లయితే ఎలుకలు అక్కడ ఆశించకుండా దాన్ని స్థావరాలుగా ఏర్పాటు చేసుకోకుండా మనం నివారించవచ్చు. అదేవిధంగా ఎక్కడైతే మనకి కన్నాలు కనబడితే దాంట్లో నీరు పోసో లేకపోతే దాన్ని ఏ విధంగా డిస్టర్బ్ చేస్తూ ఆ యాక్టివ్ బర్రోస్ని మనం డిస్టర్బ్ చేయడం అనేది ఒకటి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని హ్యాబిటేట్ అనేది మనం మార్చాలి. దాంతోపాటు మనకి ఈ మెకానికల్ బైట్స్ ఏవైతే ట్రాప్స్ ఉంటాయి, ట్రాప్స్ కూడా మనకి ఎక్కడైతే ఈ బర్రోస్ కనబడతాయో అక్కడ దాన్ని పెట్టి మనం ట్రాప్ చేయడం కూడా
కూడా చాలా అత్యంత అవసరమైనది. ఇవి కాకుండా ఎంత చేసినప్పటికి కూడా ఇది సామూహికంగా చేయాల్సిన పని కానీ ఒకరిద్దరు చేసే పని కాదు కాబట్టి ఒక ఎక్కువ ఏరియాలో సామూహికంగా చేసినట్టయితే బాగుంటుంది ఇది. అయితే రసాయన పదార్థం చేసినట్టయితే మనకి జింక్ ఫాస్ఫైడ్ లేదా బ్రోమోడైలిన్ అనే మందు మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది ఎలుకల నివారణకు. ఈ జింక్ ఫాస్ఫైడ్ అనే మందు అయితే ఎలా చేయాలంటే 1 కేజీ చేయాలనుకుంటే 980 గ్రాములు దంచిన మొక్కజొన్న కానీ లేకపోతే దంచిన బియ్యం కానీ తీసుకొని దాంతోపాటు 20 గ్రాములు మనకి ఈ నూనె వెజిటబుల్ నూనె తీసుకొని దాన్ని ఒక గ్లౌజ్ మనం పెట్టుకొని ఒక 20 గ్రాములు జింక్ ఫాస్ఫేట్ మందులు మనం దాంట్లో వేసి దాన్ని చిన్న చిన్న బాల్స్గా చేసుకుని ఎక్కడైతే ఈ బొరియలు దాని దగ్గర ఇవి పెట్టుకొని సంహరించవచ్చు. అయితే ఇది చేసే ముందు ఏంటంటే ప్రీబైట్ అంటాం, అంటే 2-3 రోజులు మామూలు మందు కలపని గుండెలు చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని దాన్ని వేసుకున్నట్లయితే ముందు అది అలవాటు పడడం జరుగుతుంది. ఎప్పుడైతే అది అలవాటు పడుతుందో తర్వాత మాత్రమే 3వ రోజు 4వ రోజు మాత్రమే ఈ విధంగా మనం చిన్న చిన్న ముక్కలు వేసుకున్నట్లయితే అది మనం సమర్థవంతంగా దీన్ని ఎలుకలు నివారించవచ్చు. దాంతోపాటు మనకి ఇది రిపీటెడ్గా చేస్తే రెసిస్టెన్స్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి దీంతో అప్పుడప్పుడు దీనికి జింక్ ఫాస్ఫేట్ బదులు బ్రోమోడైలిన్ కూడా మనం మార్చి మనం అప్పుడప్పుడు ఇవ్వాలి. ఈ బ్రోమోడైలిన్ కూడా మనం చెప్పిన విధంగా కేజీ బయట ప్రిపరేషన్ కోసం ఏం చేస్తాం అంటే 980 గ్రాములు బాగా దంచిన నూకలు కానీ అదేవిధంగా మొక్కజొన్న తీసుకొని దాంతోపాటు 20 గ్రాములు మనకి ఈ వెజిటబుల్ ఆయిల్ నూనె తీసుకొని దాన్ని కలుపుకున్న తర్వాత ఈ బ్రోమోడైలిన్ 20 గ్రాములు కలిపి మనం చిన్న చిన్న ముద్దలుగా ఏర్పాటు చేసుకుని మనం వేసుకున్నట్టయితే దీన్ని నివారించవచ్చు. అయితే ఇది చేసేటప్పుడు మాత్రం మనకి యాక్టివ్ సీజన్లు అంటే మనకి వర్షాకాలం అయిన తర్వాత లేదంటే ఎప్పుడైతే బంచెస్ వస్తే దాని ముందు కూడా మనకి ఎప్పుడైతే గమనించడం జరుగుతుందో అప్పుడు పెట్టుకున్నట్లయితే మనం సామూహికంగా అంటే ఎక్కువ మందిలో కమ్యూనిటీ మేనేజ్మెంట్ చేసినట్టయితే ఎలుకలను సమర్థవంతంగా మేనేజ్ చేసుకోవచ్చు. అయితే ఇంకా ఇబ్బంది పడినట్లయితే ఇంకా తప్పదు అనుకున్నప్పుడు మాత్రం జాలీలు అనేది మొదల్లోనే మనకి ఈ జింక్ కోట్ మెస్తో ఏమైనా మనం చేయగలిగితే ఇది చాలా కష్టమైన పని, కానీ ఇంకా తప్పదు. ఆప్షన్ లేనప్పుడు మాత్రం ఇంకా చనిపోవట్లేదు, ఇంకా ఈ మందు పెట్టినా కూడా అవ్వట్లేదు. ఎందుకంటే ఈ మందు పెట్టిన తర్వాత నీరు అందుబాటులో ఉంటే మళ్ళీ అది బతికే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాకుండా చేయాలనుకుంటే వీలైతే ఇంకా తప్పదు. ఎక్కువ ఎక్కడైతే డ్యామేజ్ అనిపిస్తుందో జింక్ మెస్ మనం చుట్టూ కూడా మొదలకి ఎటువంటి బుర్రీలు చేయకుండా మనం పెట్టుకున్నట్లయితే సామూహికంగా చేసినట్లయితే చాలా వరకు మనకు ఆయిల్ పామ్లో ఈ ఎలుకలను సమర్థవంతంగా మనం అరికట్టించవచ్చు. కలుపు తీయని మడి దేవుడు లేని గుడి అనే నానుడి మనకు తెలియంది కాదు. ఈ కలుపు పంటల్లోనే కాక పండ్ల తోటల్లోనూ సమస్యను కలిగిస్తుంటుంది. మొక్కల మధ్య ఎడం ఎక్కువగా ఉండే పండ్ల తోటల్లో కలుపు రాకుండా అంతర పంటలు సాగు చేయడం ఎంతైనా మేలు చేస్తుంది. ఏడాదికి 2 సార్లు అంతర కృషి చేయడం, అంతర కృషి వీలు కాని పరిస్థితుల్లో సిఫారసు చేసిన కలుపు మందును వాడుకునే అవకాశం ఉంటుంది. పండ్ల తోటల్లో సమగ్ర కలుపు యాజమాన్యం గురించి హైదరాబాద్లోని విశ్రాంత కలుపు నిపుణులు డాక్టర్ అట్లూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు నుంచి తెలుసుకుందాం. ప్రస్తుతం వర్షాకాలం సీజన్ బిగిన్ అయింది కాబట్టి పండ్ల తోటల్లో కూడా ఈ కలుపు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి పళ్ళ తోటల్లో మన కలుపు యాజమాన్యం చేసుకోవడం అనేది కూడా చాలా ముఖ్యం. ఇక్కడ కలుపు యాజమాన్యం చేసుకోవడానికి ఏంటంటే 2-3 పాయింట్లు ఎక్కువగా ఉండాలి. ఒకటి ఏంటంటే తేమ ఉన్నప్పుడు అంతర్కృషి చేసుకుని అంతర పంటలు వేసుకుంటే రైతుకు అదనపు ఆదాయం వస్తుంది, అటు కలుపును అణగదొక్కుతుంది. రెండవది ఏంటంటే అంతర పంట కుదరనప్పుడు పర్టికులర్గా ముదురు తోటల్లో కుదరనప్పుడు మాత్రం మనం ఈ రసాయనాలతో కలుపు నిర్మూలన చేసుకోవాలి. ఇక్కడ లేత తోటల్లో మాత్రం సాధ్యమంత వరకు అంతర్కృషి చేసుకుని మనం అంతర పంటలు వేసుకుంటేనే మినుము పెసర లాంటి పైర్లు వేసుకుంటేనే కలుపు నానదొక్కి మనకు ఆదాయం ఉంటుంది. ఇక ముదురు తోటల్లో ఖచ్చితంగా కలుపు అనేది ఎక్కువగా ఉంటుంది. మన అంతర పంటలు కుదరవు కాబట్టి మన రసాయనాలు వాడాల్సి వస్తుంది. ఇక్కడ రసాయనాలు వాడేటప్పుడు ఏంటంటే రెండు ముఖ్యమైన విషయాలు. మనం వాడే మందు యొక్క అవశేషాలు వేరు ద్వారా మన ప్రధాన పంటకి ఎటువంటి ఇబ్బంది ఉండకుండా చూడాలి. రెండోది స్ప్రే చేసినప్పుడు ఆ కెమికల్ పండ్ల తోట మీద పడకూడదు. పడినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి. ప్రత్యేకించి ఈ మందు యొక్క అవశేషాలు భూమి మీద ఉన్నప్పుడు మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ 2-3 ప్రిన్సిపల్స్ జాగ్రత్త దృష్టిలో పెట్టుకుని ఈ పండ్ల తోటల్లో కలుపు యాజమాన్యం చేసుకుంటే బాగుంటుంది. ఒకటేంటంటే తొలకరి వర్షం పడిన వెంటనే మనం కలుపు మొలకెత్తకుండా ఉండటానికి ఒకటి మంచి మందు ఏంటంటే మొలిసిన కలుపు, మొలవని కలుపుని కూడా మొలవబోయే కలుపుని కూడా ఆపడానికి ఈ ఆక్సిఫ్లోరోఫిన్ అనే మందు 200 ml చొప్పున వాడుకోవచ్చు. లేకపోతే ఈ పెండిమిథిలిన్,
లేకపోతే 1.2 లీటర్స్ కానీ అలాక్లోర్ గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉండి ఈ మందు కూడా వాడుకోవచ్చు. ఇది ఈ 2 మందులు వేసి మనం వాడినప్పుడు మాత్రం ఏంటంటే కలుపు రాకుండా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే రైతు సోదరులు నాజులకి డోమ్ లాంటిది పెట్టుకుని ఈ పెరాక్వాట్ అనేది 5 ml చొప్పున కలుపుకొని కూడా పిచికారీ చేసుకుంటారు. ఇది మనం ఈ పండ్ల తోటల్లో అవసరాన్ని బట్టి చేయవలసినటువంటి కలుపు యాజమాన్య పద్ధతులు. వ్యవసాయ అనుబంధ రంగంగా నానాటికి విస్తరిస్తోంది జీవాల పెంపకం. తమకున్న అవకాశాన్ని, వనరులను బట్టి పాక్షిక సాంద్ర పద్ధతులను అవలంబిస్తూ మన రైతులు పెంపకాన్ని చేపడుతున్నారు. అయితే ప్రస్తుత వర్షాకాలం జీవాలకు కొంత గడ్డు కాలమే. ఎందుకంటే మేత కోసం బయట తిరిగి పెరిగే జీవాలు తడిచిన పచ్చగడ్డిని తింటూ గుంటల్లోని నీటిని తాగుతూ జల్లులకు తడుస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో జీవాలు పలు రకాల రోగాలకు గురవుతాయి. ముఖ్యంగా చిటుకు, గొంతువాపు, పీపీఆర్, మసూచి వంటి వ్యాధులు సోకి జీవాలు చనిపోయే ప్రమాదమూ ఉంటుంది. మరి వర్షాకాలంలో వ్యాధుల బారి నుంచి జీవాలను తప్పించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు ఒంగోలు పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ జగత్ శ్రీనివాస్. ఈ వర్షాకాలంలో ఎక్కువగా మనకి ఈ జీవాలకి అంటే గొర్రెలు కానీ మేకలకు కానీ వచ్చే జబ్బుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బ్లూ టంగ్ అనే వ్యాధి, నీలి నాలుక వ్యాధి అంటారనమాట. విస్తారంగా వర్షాలు పట్టడం వలన ఈ పల్ల ప్రాంతాల్లో నీరు నిలవటం వలన ఎక్కువగా మనకి దోమలు అనేవి రావడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఈ దోమలు ఈ కుట్టడం ద్వారా కానీ ఈ జీవాలకి తద్వారా ఈ వైరస్ యాక్టివ్ అయిపోయి ఈ నీలి నాలుక జబ్బు రావడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అందుకని ఈ వర్షాకాలం ముందుగానే ఈ నీలి నాలుక రాకుండా జీవాలన్నిటికీ విధిగా మనం ఈ వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలండి. మనం జీవాలు పెంచుకునేటప్పుడు గొర్రెలు కానీ మేకలు కానీ ఎక్కువగా ఎత్తైన ప్రదేశంలో ఉంచినట్లయితే ఈ వర్షాలు పడినప్పుడు ఎక్కువ నీరు నిలవ ఉండకుండా వచ్చిన నీరు మరి ఈ పల్ల ప్రాంతాలకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ జీవాలు తగినంత వెంటిలేషన్ అంటే గాలి వెలుతురు ఉండి ఈ దోమల బారిన పడకుండా ఉంటాయి. ఆ దోమల్ని మనం అరికట్టాలంటే ముఖ్యంగా చేయాల్సిందంటే సాయంత్రం పూట 6 గంటల దగ్గర నుంచి 7-8 ఈ టైం వచ్చేంత వరకు మనం ఈ పిడకలను కానీ ఈ కలబంద ఆకులు కానీ యూకలిప్టస్ ఆకులు కానీ లేకపోతే వేపాకులు కానీ పొగ వేసినట్టయితే ఆ పొగ వలన ఈ దోమల్ని అరికట్టుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్నట్టయితే ఈ దోమల్ని రాకుండా మనం చూసుకోవచ్చు, ఈ వ్యాధి రాకుండా అదుపులో పెట్టుకోవచ్చు. మరి ఈ జబ్బు వచ్చినప్పుడు ఈ వ్యాధి లక్షణాలు ఎట్లా ఉంటాయంటే ఎక్కువగా దానికి నోరు, పెదాలు, లోపల అంగిట్లో పుళ్ళు పడతాయి. జ్వరం సాధారణ జ్వరం కంటే దాదాపు 2-3 డిగ్రీలు ఎక్స్ట్రా జ్వరం ఉంటుంది. అవి మేతమేయలేవు, కాళ్ళ గిట్టలు కూడా పగులుతాయి, వాపులు వస్తాయి, అక్కడ కూడా పుళ్ళు ఏర్పడతాయి. తద్వారా మరి ఆహారం కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఈ జీవాలన్నీ ఉంటాయి. ఆ టైంలో వాటికి శుభ్రంగా రాగి అంబలి, రాగి జావ మజ్జిగలో కలుపుకొని తేలిగ్గా అరిగేటట్టుగా దాన్ని మజ్జిగలో గిలకొట్టేసేసి తాపినట్టయితే జీవాలకి కడుపులో ఎత్తు ఉంటుంది. దాంతోపాటుగా మనం చేసే ఇంజక్షన్లు ఏమేం చేస్తాం, యాంటీబయాటిక్స్ 5-6 రోజులు చేసుకుంటాం. అట్లాగే నొప్పులు తగ్గడానికి పెయిన్ కిల్లర్స్, ఎనాల్సిసిక్స్ అనమాట, అవి కూడా ఒక వారం 10 రోజులు చేసుకుంటాం. దాంతోపాటుగా సపోర్టివ్గా ట్రీట్మెంట్ చేసుకోవడానికి బి కాంప్లెక్స్ ఇంజక్షన్ కూడా చేసుకుంటాం. జీవాల కాపర్లందరూ వ్యాధి వచ్చింది, ప్రబలింది అని అనుకున్న వెంటనే దానికి విధిగా మీకు తెలిసినంతవరకు వైద్యం చేసుకోండి. లేకపోతే దగ్గరలో ఉన్న పశువైద్య గారి దగ్గరికి వెళ్ళి మరి దానికి వాడాల్సిన ట్రీట్మెంటు తెలుసుకొని దాని ప్రకారం యాంటీబయాటిక్స్, ఎనాల్సిక్స్ అట్లాగే బి కాంప్లెక్స్ ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటా మరి దానికి సరైన ఆహారం, పోషకాహారం మనం ఈ రాగి అంబలి జావలాగా మజ్జిగలో కలిపి ఇచ్చుకున్నట్టయితే ఆ జబ్బుని మనం అరికట్టుకోవచ్చు. నెల్లూరు జిల్లా ఎడగారు లేదా ముందస్తు ఖరీఫ్ వరి పంటను దాదాపు 1,00,000 ఎకరాల్లో సాగు చేస్తారు. ప్రస్తుతం పిలక దశలో ఉన్న పైరుకు నల్లి, ఆకుముడత పురుగు, కాండం తొలుచు పురుగు, పాము పొడ తెగులు వంటి రకరకాల చీడపీడల బిడద ఉంటుంది. వీటి నివారణకు రసాయనాల వాడకాన్ని తగ్గించి సమగ్ర సస్యరక్షణ చర్యలను ప్రోత్సహించే దిశగా వ్యవసాయ శాఖ కృషి చేస్తోంది. లింగాకర్షక ఎరలు, జీవన ఎరువులు వంటి వాటిని రైతులకు అందుబాటులో ఉంచుతోంది. పైరులో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించేందుకు సుడోమోనస్ వంటి జీవరసాయనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నామంటూ తెలియజేస్తున్నారు నెల్లూరు జిల్లా కోవూరు డివిజన్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు అనిత.
నెల్లూరు జిల్లాలో సుమారుగా 1,00,000 ఎకరాల పైన వరి సాగు చేయడం జరుగుతూ ఉంది. దీనిలో ముఖ్యంగా KNM 1638 రకాలు, KNM 733 రకాలు సాగు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం టిల్లరింగ్ స్టేజ్ అంటే పిలకలు పెట్టే దశలో అన్ని వెరైటీలు కూడా ఉన్నాయి. వాతావరణము ఎండగా ఉంది కాబట్టి ఎక్కువగా ఆకునల్లి అనేది ఆశించడం జరుగుతూ ఉంది. సో ఈ ఆకునల్లి ఆశించినప్పుడు ఏమవుతుందంటే చిన్న నల్లి మనకు కంటికి కూడా కనిపించదు, రసాన్ని అంతా పీల్చేసి ఆకులన్నీ పాలిపోయినట్టుగా దూరానికి ఏంటంటే తెల్లగా కనిపిస్తూ ఉంటాయి. వర్షం పడినప్పుడు ఏంటంటే అది వాషౌట్ అయిపోయి కంట్రోల్ అవుతుంది. వీటి నివారణకి మనకి ప్రొఫెనోఫాస్ కానీ ఒబెరాన్ కానీ 200 ml పిచికారీ చేసుకోవాలి. యూరియా ఎక్కువగా వేయడం మూలంగా కూడా రసం పీల్చే పురుగులు ఇవన్నీ కూడా ఎక్కువ ఆశిస్తాయి. పిలకలు పెట్టి తర్వాత చిరుపొట్ట దశలో ఎక్కువగా మోంపిప్పి పురుగు అనేది ఆశించే అవకాశం ఉంటుంది. సో దీనికి ఏంటంటే కార్బోఫిరాన్ గ్రాన్యూల్స్ ఇవి గనక వేసుకున్నట్లయితే దాన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అంటే మొదట్లో కూడా వస్తుంది ఈ కాండం తొలిచే పురుగు. సో అప్పుడు ఏంటంటే మనకి పిలకలు 1-2 పోయినా కూడా నష్టమేం జరగదు. చిరుపొట్ట దశలో గనక మనకి పిలకల మూలంగా నష్టం జరిగితే వెన్ను రావడము, దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయి. కాబట్టి మోంపిప్పి పురుగు కానీ ఆకుముడత పురుగు కానీ పైరులో ఆశించిందా లేదా అనేది చూసుకోవడానికి కూడా సోలార్ లైట్ ట్రాప్ అనేది రైతులకి అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. ఈ లైట్ ట్రాప్ సోలార్తో ఛార్జింగ్ అవుతుంది అనమాట. సో దీన్ని గనక మనము 2 ఎకరాలకి చొప్పున ఒకటి గనక పెట్టుకున్నట్లయితే దీన్ని పొలంలో 1 అడుగు ఎత్తు పైన మనం పెట్టుకుని దీనిలో నీళ్లు పోసుకుని ఆయిల్ వేసినట్లయితే ఆకుముడత పురుగు కానీ మోంపిప్పి పురుగు కానీ మన పైరులో ఆశిస్తుందా లేదా అని అనడానికి నీళ్ళల్లో పడిన దాన్ని బట్టి మనం ఐడెంటిఫై చేసి ఎక్కువగా పడినట్లయితే వెంటనే కూడా మందులు పిచికారీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సోలార్ లైట్ ట్రాప్ని రైతులందరికీ కూడా అవగాహన కల్పిస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఫెరమోన్ ట్రాప్ అని అంటారు దీన్ని. సో దీనిలో ఏంటంటే ఆడ పురుగుల్ని ఆకర్షించేది ఒక ల్యూర్ అని ఉంటుందన్నమాట. దీన్ని మనము పెట్టుకుని ఎకరాకి 4 నుంచి 8 బుట్టల వరకు పెట్టుకోవచ్చు. దీన్ని లింగాకర్షక బుట్టలు అని అంటారు. ఇవి 4 గనక పెట్టుకున్నట్లయితే మానిటర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదే 8 పెట్టుకుంటే ఏంటంటే అక్కడ ఉన్న మన పొలంలో ఉన్న ఈ రెక్కల పురుగులన్నీ కూడా దీనిలోకి పడిపోయి దీన్ని మనం నాశనం చేసుకోవచ్చు. దీని మూలంగా ఏంటంటే ఆ టైంలో మనము పురుగు మందుని కూడా వాడకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలోనూ ఒక ఛాంపియన్ ఫార్మర్ని ఎంపిక చేసి వీళ్ళకి అవగాహన కల్పించి గత సీజన్ నుంచి కూడా రైతులందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. రైతులందరూ కూడా దీన్ని వరిలోను వేరుశనగలోను బాగా విరివిగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఇవి మనకి కావాలన్నా కూడా మనకి APCNF న్యాచురల్ ఫార్మింగ్ ఉన్న సిబ్బంది వాళ్ళు కొంతమంది బయోలాజికల్ రిసోర్స్ సెంటర్స్ అని పెడతా ఉన్నారు వాళ్ళ గ్రామంలో. వాళ్ళ దగ్గర కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. ఇవి ఒక ట్రాప్ ఒక ల్యూరు కలిపి 50-60 రూపాయల్లోనే వస్తుంది. సోలార్ లైట్ ట్రాప్ కూడా 1,200 రూపాయలు ఉంది కాబట్టి ఇది చాలా తక్కువ ఖరీదుతోనే ఉన్నాయి. కాబట్టి రైతులందరూ కూడా వినియోగించుకుని పురుగు మందులు ఎక్కువగా వాడుకోకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. తెగుళ్ళను చూసుకున్నట్లయితే పాము పొడ తెగులు అనేది ఉంది. వాటిని కంట్రోల్ చేసుకోవాలంటే ముందుగా గట్ల మీద కలుపు లేకుండా క్లీన్ చేసుకోవాలి. అంటే క్లీన్ కల్టివేషన్ అంటాం అనమాట. సో దీనికి మనం రకరకాల తెగుళ్ళు మందులే కాకుండా మన ప్రభుత్వం యొక్క బయోలాజికల్ కంట్రోల్ ల్యాబొరేటరీ అని నెల్లూరులోను తిరుపతి పరిశోధనా స్థానంలో కూడా మనకి సూడోమోనాస్ అనేది తయారు చేస్తూ ఉన్నారు. సో దీన్ని ఏంటంటే 1 కిలో పైరు చిరుపొట్ట దశలో అంటే తెగుళ్ళు ఆశిస్తాయి ఆ టైంలో గనక మనము 1 కిలో మనం గనక పిచికారీ చేసుకున్నట్లయితే పాము పొడ, అన్ని రకాల తెగుళ్ళు, కాండం కుళ్ళు, అగ్గి తెగులు ఇవన్నీ కూడా మనము గింజ షైనింగ్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇది ముందుగా పురుగు మందులు కొట్టకుండా తెగుళ్ళు ఆశించే పరిస్థితులు అంటే వాతావరణం బాగా అలాంటి అనుకూలమైన పరిస్థితుల్లో మనం కనుక దీన్ని పిచికారీ చేసుకున్నట్లయితే ముందుగానే మనము తెగుళ్ళు రాకుండా నివారించవచ్చు. ఒకవేళ వచ్చినా కూడా పాము పొడ తెగుళ్ళు లాంటివి వచ్చినట్లయితే ప్రొపికోనజోల్ అంటారు 400 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకోవాలి. ఇంకా ఏంటంటే మనకి గింజల మీద మచ్చలు వచ్చే అవకాశం కానీ కాండం కుళ్ళు అంటే కాండం దగ్గర నల్లగా అయిపోయి కుళ్ళు ఏర్పడితే అప్పుడు మనకి ఆ మొక్క అంతా దెబ్బతింటే కనుక దిగుబడులు కూడా తగ్గుతాయి. కాబట్టి టిల్ట్ అనే మందుని కానీ 200 మిల్లీలీటర్లు ఎకరాకి పిచికారీ చేసుకున్నట్లయితే మనం తెగుళ్ళని కూడా నివారించుకోవచ్చు. పురుగులకు కూడా మేము వేరుశనగ ఆ పైరుల్లో ఏంటంటే జిగురు అట్టలు అంటారనమాట. ఇవి మనము ఓపెన్ చేసుకుని దీన్ని తాడుతో కట్టుకుని పొలంలో అక్కడక్కడ పెట్టుకున్నట్లయితే ఒకవేళ వరిలో దోమ లాంటివి, వేరుశనగలో నల్లి
నల్లి, తెల్లదోమ ఇవన్నీ కూడా రసం పీల్చే పురుగులన్నీ కూడా వీటికి జిగురు పళ్ళాలకి అంటుకొని పోతాయి. ఇవన్నీ రైతులకు అలవాటు చేసి గ్రామాల్లో విస్తృతంగా దీని మీద మేము ప్రయోగాత్మకంగా రైతులందరికీ అందించి అందరూ పాటించే విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. పురుగులు కానీ తెగుళ్ళు కానీ ఎక్కువగా రావడానికి ప్రధాన కారణం ఏంటంటే రసాయనిక ఎరువులు, అంటే యూరియాని తక్కువ రేటు ఉందని చెప్పేసి 4 బస్తాలు ఎకరాకి 5 బస్తాలు వేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఏపీ ఎయిమ్స్ అనే యాప్ ద్వారా మేము ఎకరాకి 3 బస్తాల చొప్పున ఇస్తున్నాము. కొంతమంది రైతులు ఏంటంటే అది చాలదు అని అంటున్నారు. దానికి ప్రత్యామ్నాయంగా ఏంటంటే బయో ఫర్టిలైజర్స్ అంటారు, జీవన ఎరువులు తిరుపతి వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి తెప్పించడం జరిగింది. ఇది కూడా రైతులకు అలవాటు చేస్తూ ఉన్నాము. 1 లీటర్ 300 రూపాయలు. అలానే కాకుండా పచ్చిరొట్ట పైర్లు వేయడము, ఇవన్నీ వేసినప్పుడు యూరియా అనేది తక్కువ వాడకం జరుగుతుంది. కాబట్టి ఏదైనా కూడా ఎరువులు వాడకాన్ని మనము సమపాళ్లలో సమతుల్యంగా వాడినట్లయితే పురుగులు తెగుళ్ళని కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. పంట పొలాల్లో సేంద్రియ కర్బన శాతం తగ్గిపోవడంతో భూమి ఫలదత కోల్పోవడమే కాకుండా ఎరువుల వృధా అధికంగా ఉంటుంది. దీనికి తోడు రసాయనిక ఎరువుల విచ్చలవిడి వినియోగంతో నేల స్వభావాన్ని కోల్పోయి తీవ్రంగా పొడిబారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నేలల్లో కర్బన శాతాన్ని పెంపొందించేందుకు బయోచార్ను అందుబాటులోకి తెచ్చారు. పంట అవశేషాలను బొగ్గు రూపంలో మార్చడమే బయోచార్ తయారీ. అధిక కర్బన శాతం కలిగి ఉన్న బయోచార్ వాడకంతో నేలలో పోషక విలువలు పెరిగి సారం మెరుగుపడుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన అభ్యుదయ రైతు అడ్డాల గోపాలకృష్ణ బయోచార్ తయారీతో పాటు వినియోగంపై తోటి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. కృషివల కోకోనట్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ఏర్పాటు చేసి రైతులకు బయోచార్ అందిస్తున్నారు. ఇక్కడ మనం రైతుల పొలాల్లో భూమిని సారవంతం చేయడం కోసం బయోచార్ అనే ప్రోడక్ట్ని తయారు చేస్తున్నాం. ఈ బయోచార్ అంటే ఇది భూమిలో వేగంగా, సులువుగా, చౌకగా సేంద్రియ కర్బనాన్ని పెంచేటటువంటి ప్రోడక్ట్స్. ఇందులో ఏ విధమైనటువంటి మూలకాలు ఉండవు. నత్రజని, భాస్వరం, పొటాష్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, బోరాన్, జింకు ఇటువంటి ఏమీ ఉండవు. కానీ ఇప్పుడు నేను చదివినవి అన్నీ కూడా మొక్కలకి అందించడానికి కావాల్సినటువంటి సూక్ష్మజీవులు పెరగడానికి ఒక ఆవాసం ఇది. మన యొక్క బయోచార్ అనేది స్టేబుల్ కార్బన్ బొగ్గు పొడిని న్యూట్రల్ చేయడంతో పాటుగా కంపోస్ట్ తోటి దీన్ని ఎన్రిచ్ చేస్తాం, కర్బనము నత్రజని రేషియోని సరిపెట్టడం కోసం. అదే రకంగా ఇందులో అజోస్పెర్లం, పిఎస్పి, పొటాష్ మొబిలైజర్, ట్రైకోడెర్మావిరిడి, సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్, వాస్కులర్ మైకోరైజా, హ్యూమిక్ యాసిడ్ ఇటువంటి అన్నీ కలిపి ఎన్రిచ్ చేస్తాం. అలాగే ఇది వరి చేలుకి వాడుకోవచ్చు. ఒకవేళ ఉద్యాన పంటలకి మనం వాడినట్లయితే కొబ్బరి, పామాయిలు, అరటి, నిమ్మ, నారింజ, బత్తాయి ఇటువంటి పంటలకు వాడినప్పుడు కొంత మేరకు దీంట్లో లో ఈసీ కోకోపీట్ కలపడం ద్వారా మాయిశ్చర్ రిటైనింగ్ కెపాసిటీ పెరుగుతుంది. సో ఇక్కడ మనం కలిపే బయోచారు, తర్వాత ఆర్గానిక్ కంపోస్టు, తర్వాత లో ఈసీ కోకోపీట్ వీటి యొక్క మిశ్రమాన్ని మనం తయారు చేసి ఒక చెట్టుకి 8 కేజీలు కనుక మనం వేసుకున్నట్టయితే పెరీనియల్ క్రాప్ ఉన్నటువంటి చెట్లకి, పెద్ద చెట్లకి ఇది 100 సంవత్సరాల వరకు మళ్ళీ వేయకూడదు. 100 సంవత్సరాల తర్వాత కూడా వేయకూడదు. కానీ మనం 100 అని ఎందుకు చెప్తామంటే అది ఒక స్టాండర్డ్గా భావించి చెప్తున్నాం. భూమిలో సేంద్రీయ కర్బనం 2 ఉన్నట్లయితే దీని అవసరం లేదు. రసాయనిక ఎరువులు ఎక్కువగా ఆధారపడినప్పుడు రైతులు దాని తగ్గట్టుగా చీడపీడలు ఎక్కువ ఆశిస్తాయి. అలాగే ఖర్చు పెరిగిపోద్ది, పండిన ఆహారం మనకి వృధా అయిపోద్ది, పర్యావరణ సమస్యలు వస్తాయి. వీటిలన్నిటికీ చక్కటి పరిష్కారం బయోచార్. రైతులు స్వయంగా తయారు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. వారి పొలంలో ఉన్నటువంటి ఏ సేంద్రీయ వ్యర్థ పదార్థాలనైనా ఫైరాలసిస్ మెథడ్లో తయారు చేసుకోవాలి. ఫైరాలసిస్ మెథడ్ అంటే ట్రెడిషనల్ మెథడ్లో గుంత తవ్వి ఆ గుంతలో వ్యర్థ పదార్థాలు వేసి దాన్ని అంటించి మళ్ళీ తగిన సమయంలో దాన్ని ఆక్సిజన్ అందకుండా నిలుపుదల చేసినట్లయితే దట్స్ కాల్డ్ ఫైరాలసిస్ మెథడ్. దానికి ప్రత్యేక యంత్రం కూడా మనం ఇక్కడ కృషివల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీలో తయారు చేయడం జరిగింది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.